హైదరాబాద్ పాతబస్తీలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమై ఇంకా కొనసాగుతున్నాయి. షా నవాజ్ గతంలో కూడా ఐటీ సోదాలను ఎదుర్కొన్నారు. 2023 మే నెలలో ఆయన ఇంటితో పాటు కింగ్స్ ప్యాలెస్ కు చెందిన అనేక ప్రాంతాలలో సోదాలు జరిగాయి. ఆ సమయంలో షా నవాజ్ దుబాయ్కి పారిపోయినట్లుగా తెలిసింది. ఇక ప్రస్తుతం షా నవాజ్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చినట్లు సమాచారం అందింది. ఐటీ అధికారులు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. షా నవాజ్ రాగానే ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ సోదాలకు కారణం ఏంటో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే షా నవాజ్ ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికి ఐటీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇక ఈ దాడులపై స్థానికంగా చాలా చర్చ జరుగుతోంది. షా నవాజ్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో ఈ దాడులు రాజకీయ కారణాలతో జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక ఐటీ అధికారులు ఈ దాడుల ద్వారా ఎంత ఆధారాలు సేకరిస్తారో, షా నవాజ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.